అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఉగాది లేదా యుగాది హిందువులకు, ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రజలకు నూతన సంవత్సర ప్రారంభం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. ఆ రోజు నుంచే కాలగణన ప్రారంభమైంది. అందుకే దీనిని యుగాది అంటారు. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కాలానికి ప్రారంభం అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కలకల్లాడుతుంది. చెట్లు కొత్త ఆకులతో, పూలతో నిండి ఉంటాయి. పంటలు పండటానికి అనుకూలమైన సమయం ఇది. ప్రకృతిలో వచ్చే ఈ మార్పును, పునరుజ్జీవాన్ని సూచిస్తూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు ప్రతీక. ఇది కుటుంబ సభ్యులందరూ కలుసుకుని జరుపుకునే పండుగ. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఉగాది పచ్చడిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది షడ్రుచుల సమ్మేళనం. ఈ పండుగ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఉగాది పండుగ మన సంస్కృతంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మన జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము.